అందరికీ నమస్కారం అండి. ఎస్ఎల్ తెలుగు స్టోరీస్కి స్వాగతం. నేను చెప్పబోయే కథ ప్రేమ చెలగాటం, ఎపిసోడ్ నంబర్ 58. మరిన్ని కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏంటి ఇలా కొట్టడమే నీ పనా అన్య అని కోపంగా అన్నాడు అప్పారావు. కాదు సార్, ఇతనికి బుద్ధి చెప్పి ఇంటికి తీసుకుని వెళ్ళడమే నా పని అని అంది అన్య. ఇతనికి ముందే తెలుసా అంటూ ఆశ్చర్యంగా అన్నాడు అప్పారావు. నాకు చాలా బాగా తెలుసు సార్. ఇతని పేరు మనోజ్. తనను ప్రేమించే వారందరినీ వదిలేసి రోజు వాళ్ళ కన్నీరు కారణం అవుతున్నాడు. ఇతను మాత్రం ఎవరికీ కనబడకుండా దొంగలా దాక్కుని ఇలా తిరుగుతూ ఉన్నాడు అని అంది ఆన్య. అవి అన్నీ నా పర్సనల్. నువ్వు ఎందుకు జోక్యం చేసుకుని ఇంతలా గోల్ చేస్తున్నావు అన్నాడు మనోజ్. నువ్వు ఇప్పుడు ఇక్కడ ఉద్యోగం చేసుకుంటూ బాగానే బ్రతుకుతున్నావు, కానీ నిన్ను ఈ స్థాయిలో నుంచోబెట్టిన మీ అమ్మా నాన్న పడే బాధ మాత్రం నీకు అవసరం లేదు కదా. వాళ్ళ గురించి ఆలోచించడం లేదు అని ఎవరన్నారు అని కోపంగా అన్నాడు మనోజ్. నువ్వు ఆలోచించి ఉంటే ఇక్కడ ఉండేవాడివి కాదు. వాళ్ళ బాగోగులు పట్టించుకుంటూ ప్రేమగా పలకరించేవాడివి. అక్కడ మీ అమ్మ నీ మీద బెంగతో మంచం పట్టింది. నీ భార్య రమ్య మధ్య మధ్యలో వెళ్ళి మీ అమ్మని చూసుకుంటుంది. వాళ్ళ ఆవేదనకు కారణం నువ్వేగా అంటూ ఆ కంపెనీ పెద్ద అయిన రఘురాం గారి దగ్గరికి వెళ్ళి, సార్, దయచేసి మనోజ్ను నాతో పంపించేయండి. ఇతని కోసం వాళ్ళమ్మ బెంగతో ప్రాణాపాయ స్థితిలో ఉంది. పెళ్లి రోజు ఏదో చిన్న గొడవకు అలిగి పెళ్లి కూతుర్ని అలా వదిలి వచ్చేశాడు. ఆ పిచ్చిది కన్నీళ్లు మింగుతూ రోజు కాలం గడుపుతుంది అంటూ ఎక్కడ లేనివి చెబుతూ రిక్వెస్ట్గా వేడుకుంటుంది ఆన్య. మనోజ్, నువ్వు చాలా మంచివాడు అనుకున్నాను, కానీ నమ్మిన నీ భార్య తల్లిని వదిలి వచ్చి వాళ్లను ఇన్నాళ్ళు ఇలా ఏడిపించడం ఏమిటి? నువ్వు వెంటనే ఆన్యతో పాటు మీ ఇంటికి వెళ్ళు. ఎలాగూ మనం అక్కడ హైదరాబాద్లో కొత్త బ్రాంచ్ పెడదామని అనుకున్నాం కదా. నువ్వు ఇక అక్కడే ఉండి ఆ పనులను చూసుకో, లేదా అన్నీ చక్కబెట్టుకుని తిరిగిరా. ఏదైనా నీ ఇష్టం. ముందు అయితే మాత్రం నువ్వు మీ ఇంటికి వెళ్ళు అని అన్నాడు ఆ కంపెనీ ఎండి రఘురాం. సార్, అది అని మనోజ్ అనబోతుండగా వెంటనే మనోజ్ మాటకు అడ్డుగా ఆన్య వచ్చి, సార్, బాగా చెప్పారు. మీ వల్ల మనోజ్ ఇంటికి వస్తే అతని కుటుంబం మొత్తం మీకు రుణపడి ఉంటుంది అని ఆన్య అనగానే, అయ్యో ఆన్య, అంత మాట ఎందుకు అన్నాడు ఎండి. లేదు సార్, ఇప్పుడు మీ వలనే ఒక తల్లి చానాళ్ల తర్వాత తన కన్న బిడ్డను చూస్తుంది. ఇంకా ఇతన్ని ప్రాణంలా ప్రేమించిన భార్య కూడా మీ వలన తన భర్తను చూడగలుగుతుంది. ఇలా ప్రతి బంధంకు ఆనందంను కలిగిస్తున్నారు అని అంది ఆన్య. ఆన్య ఏంటి ఇలా తయారైంది అని అనుకుంటూ అసలు ఆన్య ఏమంటుందో ఏం చేస్తుందో అర్థం కాక ఏమి మాట్లాడాలో ఏమి మాట్లాడకూడదో తెలియక అయోమయంలో నిలబడిపోయి ఉన్నాడు మనోజ్. కానీ ఆన్య మాత్రం మనోజ్ను వదిలితే దొరకడని, తనతోనే మనోజ్ను కూడా తీసుకెళ్లి రమ్యకు అప్పగించాలని తెగ ప్రయత్నాలు చేస్తూ అక్కడ వాళ్ళని కంగారులో ముంచుతుంది. ఇక మనోజ్ వాళ్ళ అమ్మ ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతూ ఉంది అనేసరికి అక్కడ వాళ్ళు మనోజ్ను వెంటనే వెళ్ళమని చెప్పారు. ఎందుకంటే మనోజ్ వాళ్ళ అమ్మ ఆరోగ్యం ఒక పక్క, ఇంకోవైపు మనోజ్ ఆ కంపెనీలో చేరిన తర్వాత అసలు సెలవు అనేది తీసుకోలేదు. దాంతో ఆ కంపెనీ వాళ్ళు కూడా మనోజ్ను పంపడానికి ఒప్పుకున్నారు. దాంతో ఆన్య చాలా ఆనందంగా ఉంది. కానీ మనోజ్ మాత్రం ఆన్య మీద చాలా కోపంతో ఉన్నాడు.
అక్కడి నుంచి బయటకు రావడమే. ఆన్య, నువ్వేనా? ఎలా ఉండేదానివి, ఎలా తయారయ్యావో తెలుస్తుందా? అసలు ఆ అబద్ధాలేంటి? అంత అవలీలగా చెబుతూ ఏమి నటిస్తున్నావు? అసలు నా మీద నీ పెత్తనం ఏంటి? నన్ను ఎందుకు కొట్టావు అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతున్నాడు మనోజ్. మనం నీ రూమ్కి వెళ్ళి అక్కడ సామాన్లను సర్దుకుంటూ మాట్లాడుకుందాం అని అంది ఆన్య. ఆన్య, నేను సీరియస్గా చెప్తున్నాను, నువ్వు వెళ్ళు అని అన్నాడు మనోజ్ కోపంగా. ఆన్య, మనం ఈరోజు వెళ్ళడం లేదు కదా, మరి ఇప్పుడే మనోజ్ను తీసుకుని రావడం ఎందుకు? నిదానంగా ఈరోజు లగేజ్ సర్దుకుని రేపు ఉదయం వస్తాడుగా అన్నాడు అప్పారావు. మనోజ్ను ఇప్పుడు తీసుకుని వచ్చి మీ దగ్గర ఉంచుతాను. మనోజ్ ఎటూ వెళ్లకుండా చూసుకునే బాధ్యత మీదే. అలా కాకుండా మనోజ్ ఎటైనా వెళ్ళిపోతే అతన్ని వెతుక్కుంటూ నేను కూడా వెళ్ళిపోతాను. ఇక ఈ ప్రాజెక్ట్ వర్క్ మొత్తం మీరే చేసుకోవాలి అంది అన్య. అంత మాట ఎందుకులే అన్య, నేనే దగ్గర ఉండి మనోజ్ను చూసుకుంటాలే. నువ్వు లేకుండా అయినా ఆ వర్క్ మొత్తం నేను చూసుకుందామంటే వాళ్ళేమో నీకు మాత్రమే తెలిసిన నువ్వు చేసిన మోడల్ని ఓకే చేశారు. అందుకైనా నేను మనోజ్ను ఎటు వెళ్లకుండా చూసుకుంటానులే అన్నాడు అప్పారావు. రా మనోజ్, మీ రూమ్కి వెళ్ళి సామాన్లను ప్యాక్ చేసుకుందు అని అంది ఆన్య. ఆన్య, నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? నేను నీతో రాను, నువ్వు వెళ్ళు అని గట్టిగా అరిచి చెప్పాడు మనోజ్. ఎందుకంటే నిన్ను కన్న ఆ ముసలి వాళ్ళ కోసం మీ అమ్మ నిజంగానే చావు బతుకుల మధ్య ఉంది. మీ అమ్మ దగ్గరకు రమ్య వెళ్ళింది. తను చివరిగా అయినా నిన్ను చూడాలని తపిస్తుంది. ఆకలి అనకుండానే తన పాలు ఇచ్చి పెంచిన తల్లికి నువ్వు ఇస్తున్న గొప్ప బహుమతి చాలా బాగుంది. ఇక నిన్ను ప్రేమించిన పాపానికి చివరి వరకు తోడుగా ఉంటానని రమ్యను వదిలేసి వచ్చినందుకు అసలు నిన్ను సన్మానించాలి అంది ఆన్య. ఏంటన్య, తప్పు మొత్తం నాదే అన్నట్లుగా మాట్లాడుతున్నావు అన్నాడు మనోజ్. మీ ఇద్దరు తప్పు లేనప్పుడు ఎవరో చేసిన దానికి రమ్యను వదిలి నువ్వు ఎందుకు పారిపోవాలి? పడిన చోటే వెతకాలి కదా. నీ తల్లిదండ్రులు, నువ్వు ప్రేమించిన అమ్మాయి అక్కడే ఉంటే ఇక్కడ ఏం పని ఉందని పారిపోయి వచ్చావు? ముందు నీ రూమ్కి వెళ్ళి లగేజ్ తీసుకునిరా అని కోపంగా అంది ఆన్య. నువ్వు నీ రూమ్కి వెళ్ళు అన్య, నేను మనోజ్ వెళ్తాం గాని అని అన్నాడు అప్పారావు. వద్దులే సార్, నీకు శ్రమ ఎందుకు, నేను వెళ్తాను అంది ఆన్య. ఆన్య, మా అమ్మకు బాగోలేదని తెలిసిన తర్వాత నేను ఎటూ పారిపోను గాని నువ్వు నీ రూమ్కి వెళ్ళు. నేను అప్పారావు సార్ ఇద్దరం కలిసి వెళ్ళి వస్తాము అని అన్నాడు మనోజ్. సరే అయితే, నీ మీద నమ్మకంతో వెళ్తున్నాను అని అక్కడి నుంచి తన రూమ్కి వెళ్ళింది ఆన్య. మనోజ్ ఇంకా అప్పారావు కలిసి మనోజ్ ఉండే చోటుకు వెళ్ళారు. అక్కడ మనోజ్ లగేజ్ ప్యాక్ చేసుకుంటూ ఉంటే అప్పారావు తనకి హెల్ప్ చేస్తూ, మనోజ్, నువ్వు అందరినీ వదిలి, ముఖ్యంగా నీ కన్నవారిని వదిలి రావడం తప్పు అని అనిపించలేదా అని అన్నాడు అప్పారావు. అసలు నా మీద నాకే విరక్తి కలిగి ఇటు వచ్చేసాను సార్ అని అన్నాడు మనోజ్. నువ్వు ప్రేమించిన అమ్మాయి కోసం ఆమెతో పాటు అందరినీ గాలికి వదిలి నీ దారి నువ్వు చూసుకున్నావు. ఇంతవరకు నీకు బాగుందనిపించి ఇదే కంటిన్యూ చేస్తూ వస్తున్నావు. కానీ నీ ఫ్రెండ్స్ ఆన్యాచరణలు మాత్రం ఫ్యామిలీకి ఇంపార్టెంట్ ఇచ్చి వాళ్ళ ప్రేమను వదులుకున్నారు.
ఇందులో విచిత్రం ఏమిటంటే చరణ్ వాళ్ళ పెద్దమ్మ పెద్దనాన్న కోసం ఆన్యని వదులుకున్నాడు అని అన్నాడు అప్పారావు. అదేంటి సార్, అసలు ఏమైంది అని ఆశ్చర్యంతో అన్నాడు మనోజ్. ఇక భావన ఆద్యల యాక్సిడెంట్ గురించి దగ్గర నుంచి జరిగిందంతా మనోజ్కు చెప్పాడు అప్పారావు. అదంతా విన్న మనోజ్ కుప్పకూలినట్లుగా అయ్యాడు. భావన చనిపోవడం ఏమిటి సార్, చిన్నపిల్ల, ఇంకా లోకం అంటే ఏమిటో కూడా సరిగా చూడలేదు, అమాయకురాలు అంటూ బాధపడుతూ చరణ్కు అసలు బుద్ధి లేదు సార్, అలా ఎలా మాట ఇస్తాడు వాడు అంటూ అంతలోనే చరణ్పై కోపం తెచ్చుకున్నాడు. సార్, మనం తొందరగా వెళ్దాం పదండి, రేపు ట్రైన్ ఎన్ని గంటలుగా అడుగుతూ చాలా ఫాస్ట్గా లగేజ్ సర్దుకుని పదండి సార్ ఇక వెళ్దాం అని ఇద్దరు కలిసి అప్పారావు ఉండే రూమ్కి వచ్చి అక్కడ తన లగేజ్ను ఉంచి మనోజ్ మరలా ఆన్య దగ్గరకు వెళ్ళి, సారీ అన్య, నాకు ఇప్పుడే అప్పారావు గారు చెప్తే తెలిసింది. నువ్వు ఇంతగా బాధను అనుభవిస్తూ కూడా నా కోసం వచ్చినందుకు థ్యాంక్స్. కానీ నువ్వు చరణ్ అలా ఎలా విడిపోతారు? అయినా అలాంటి వాడితో నీకు పెళ్లి చేస్తానని వాడు మాట ఇప్పించడం ఏమిటి? నేను కూడా వస్తున్నాను కదా, ఇక నీకు అండగా నేను ఉంటాను, చరణ్ను ఊరికే వదిలిపెట్టను అని మనోజ్ అంటూ ఉండగా, మనోజ్, నా గురించి తర్వాత మాట్లాడుకుందాం గాని ముందు నువ్వు నాకు మాట ఇవ్వు అంది అన్య. ఏం మాట ఇవ్వాలో చెప్పు అన్య అన్నాడు మనోజ్. ఏంటి, మాట అనేసరికి భయపడుతున్నావా? నేనేమి చరణ్ లాగా నీకు చెప్పకుండా మాట ఇప్పించనులే, నేను నీకు చెప్పిన తర్వాతే నాకు మాట ఇవ్వు అని అంది అన్య. సరే చెప్పు, ఆ మాట ఏమిటో అని అడిగాడు మనోజ్. ఆన్య గురించి విక్కీకి తెలుస్తుందా? మనోజ్ ఆన్యతో వెళ్ళి ఏం చేస్తాడు? రమ్యను పెళ్లి చేసుకుంటాడా లేదా? ఇక ఇదంతా మనం తరువాయి భాగంలో చూద్దాము. నా కథ నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.